మాజీ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. కబ్జాలపై హనుమకొండ చౌరస్తాకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశానని అన్నారు. కబ్జాకు గురైన భూములన్నీ బయట పెడతానని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. హైడ్రా తరహాలో వరంగల్ పట్టణానికి కూడా ఒక ప్రత్యేక టీం కావాలన్నారు రాజేందర్ రెడ్డి. ఓ బర్త్డే గురించి వచ్చి ఓ స్వాతంత్ర పోరాట యోధుడట, వాడు డ్రగ్స్ గిగ్స్ గాంజాయిలు సప్లై చేసే ఎదవ గురించి బర్త్డే గురించి ఈయన వచ్చి చేసిన పాపాలన్నీ 20-30 రూపాయల బ్యాగులు పిల్లలకి ఇచ్చే ఫీజు కడతానంటే అన్నీ మాఫ్ అయిపోతాయి అనుకుంటే ఇదే వ్యాపారం తయారు చేసారు రాజకీయాలని. వారి యొక్క రాజకీయ జీవితమే ఇదట. మరి ఏడికేలు వస్తాను ఈ ఖర్చులన్నీ, 2 కోట్ల రూపాయలు ఏడికేలు ఖర్చు పెడతాను. మీ వ్యాపారమే బిజినెస్, రాజకీయమే మీ వ్యాపారంగా పెట్టుకొని నడుస్తున్నటువంటి మీరు కబ్జాలు, గుండాయిజం, రౌడీయిజం, హైదరాబాద్లో ఉన్న హైడ్రా తిరిగా ఇక్కడ వరంగల్లో ఒక కమిటీ వేసి చర్చించి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జా అయినాయి అన్ని రికవరీ చేద్దాం. చాలా సంతోషం ఈ బయటికి రావటం. నిజంగా ఉండండి, పొగబెడితే ఎలకలు బయటకు వచ్చినాయి అన్నీ నా మంచి కోసమే అనుకున్నా, అది హనుమకొండ జిల్లా మంచి కోసమే. ఇవాళ హనుమకొండ చౌరస్తాలో కూర్చుందాం. నేను గతంలో అంటాను, ఇవాళ కేటీఆర్ వస్తానంటాడు, మొన్న చెప్తే కూడా రాలే. వాస్తవానికి ప్రజలకు వస్తే మీరు హనుమకొండ వరంగల్ ఉమ్మడి జిల్లాకు చేసిన అన్యాయానికి చెప్పులు తీసుకొని కొడతారు మిమ్మల్ని. అది విస్మరించి మళ్ళీ ఏదో మోసం చేసి మళ్ళీ ఏదో మబ్బ పెట్టి మళ్ళీ ఏదో రైతులనని ఇదని అదని ఏదో వంక పెట్టుకొని మళ్ళీ వద్దాం అనుకుంటారు. ఈయన పాత శాసనసభ్యుడు గూట బీకడం అంటే ఎట్లా బీకుతారట. సిటీలు ఉన్నదానికి డెవలప్ చేయలేకని పక్కన కాన్స్టిట్యున్సీలో రైతులు లేరు కదా, ఆ రైతుల గురించి మనం మాట్లాడతాం. దీనికి ఇదే తెలియదే కదా.